జీవితం చాలా చిన్నది, ఏది శాశ్వతం కాదు. జీవితం చిన్నదైనా కూడా చాలా పెద్ద పెద్ద సవాళ్ళను మన ముందుకు తెచ్చిపెడుతుంది. అలా వచ్చే ఒడిదుడుకును ఎదుర్కొని నిలబడి మీరు నెగ్గగలరా? పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా? అలాంటి పరిస్థితులను దాటుకొని మీరు పైకి ఎదగగలరా? గెలుపు కోసం మీరు చేసే ప్రయాణంలో మీరు పదే పదే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు ఆ ఇబ్బందులను తట్టుకోలేక ఎంతో నష్టపోవచ్చు, మానసిక ఒత్తిడికి గురి కావచ్చు, మిమ్మల్ని మీరు కోల్పోవచ్చు. ఏది ఏమైనా మీరు మీ ప్రయాణాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు. ఈ రోజే అతి ముఖ్యం అనుకొని ఏదైనా చేయాలి, చేసి చూపించాలి. ఏదో అద్భుతం జరుగుతుంది అని వేచి చూస్తూ ఉండిపోకూడదు. ముందడుగు వేయాలి. అలా ముందడుగు వేసే సమయంలో బాధలు ఎదురవుతాయి, ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆగకుండా ముందుకు సాగిపోవాలి. పైకి లేవండి, నీరస పడకండి. మీ పయనంలో పదే పదే క్రిందికి నెట్టివేయబడతారు, కానీ పైకి లేవాలి. ఎందుకంటే కింద ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. కింద పడినా లేవడం నేర్చుకోండి. అంతేకాదు మీ ప్రయాణంలో నిజాయితీగా ఉండండి. అందరికంటే విభిన్నంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ మనసులో మీరు గొప్ప లక్ష్యాలు సాధించడం కోసమే పుట్టాము అన్న భావన ఉండాలి. అలాంటి భావన ఉండడమే కాదు, కొన్ని అవసరమైన త్యాగాలు కూడా చేయాలి. మధ్యలోనే అలసిపోక, దారిలోనే వదిలేయక పైకి చూస్తూ ఎత్తులకు ఎదగడానికి ప్రయత్నించాలి. మీ ముందు తరాలకి మీరొక ఉదాహరణగా ఉండడానికి శ్రమించాలి. మీలో శక్తి ఉన్నంత వరకు, మీ ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి, మీకంటూ ఒక అస్తిత్వాన్ని కల్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మీ ప్రయత్నాలు మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఇతరుల దృష్టిలో మిమ్మల్ని ఎత్తైన స్థానంలో నిలబెడతాయి. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకోండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ముఖ్యమని తెలుసుకోండి. రేపు అనేది ఒకటి ఉందని మర్చిపోండి. ఈ రోజు అనేది ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. జీవితం మీపై సవాళ్ళను విసురుతుంది. మీరు వాటిని ఎదుర్కోవాలి. అది కఠినమైనదే, కానీ అసాధ్యమైనది మాత్రం కాదు. మీ ఉనికి మీకు ముఖ్యమైనదిగా ఉండాలి. అలాగే జీవితం పట్ల సరైన వైఖరి ఉండాలి. మీ లక్ష్యాలు, మీ విజయాల మధ్య వంతెన అనేది నిర్మించుకోవాలి. అలాగే ఆ వంతెన మీదే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. ఈ రోజు మీరు వేసే చిన్న అడుగులు రేపు మీరు సాధించే మైలురాళ్లకు మార్గం సుగమం చేస్తాయి. పెద్ద కలలు కనండి, కానీ కలలు కనడం ఆపకండి. ఆ కలలు నిజం కావాలంటే వాటికి అనువైన ఆలోచనలు చేసి అమలు చేయాలి. మరి వైఫల్యాలను ఏం చేయాలి? ప్రతి ఒక్క వైఫల్యం మీకు ఒక పాఠంగా ఉండనివ్వండి. వజ్రాలు కూడా ఒత్తిడిలో సృష్టించబడతాయి. బంగారం కూడా కొలిమిలో కాలుతుంది. ఆ ఓటములతో కుంగిపోకుండా ముందుకు సాగాలి. మీ సమయాన్ని విలువైనదిగా పరిగణించండి. ఇది మీ అత్యంత విలువైన వనరు. దీన్ని తెలివిగా ఉపయోగించుకోండి. మీ ఉద్దేశానికి అనుగుణంగా లేని విషయాలపై వృధా చేయవద్దు. ఈ రోజు మీరు ఏకాగ్రతతో గడిపిన గంటలు రేపు మీరు కోరుకునే ఫలితాలు తెచ్చిపెడతాయి. అలాగే మీరు ఇతరుల పట్ల దయతో ఉండండి. ఇతరులకు సహాయం చేయడం మర్చిపోవద్దు. మీకోసం మీరు బతకడం మంచిదే, కానీ ఇతరులకు కూడా సహాయం చేయాలి. అలా చేసిన సాయం ఎప్పుడో ఒకప్పుడు మీకు అక్కడికి వస్తుంది. లక్ష్యం అనేది ఒక కొండ అయితే దాన్ని ఎక్కే సమయంలో మీరు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అనిపించినప్పుడు కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఒక్క క్షణం తీసుకోండి. తిరిగి ఉత్తేజం పొందండి. ఆపై మళ్ళీ ఫోకస్ చేయండి. అప్పుడు ఎదురయ్యే సవాళ్లు అడ్డంకులుగా మారవు. అవి మిమ్మల్ని మంచి మార్గానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఇలా ఆగకుండా సాగితేనే చివరికి మీరు విజయానికి చేరుకుంటారు అని గుర్తుంచుకోండి. బలమైన సంకల్పం అనేది కలిగి ఉండాలి. అది మీకు సగం ధైర్యాన్ని ఇస్తుంది. నేను నెంబర్ 1, నాకు పోటీ నేనే అని అనుకోండి. కృషితోనే కష్టాలు తీరుతాయి అని గుర్తుపెట్టుకోండి. అలాంటి కృషి మాత్రమే మీకు విజయం సాధించి పెడుతుంది. మనిషి ఎదగాలి అంటే ఖచ్చితంగా క్రమశిక్షణ కావాలి. టైం పాటిస్తేనే టైం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. ప్రతి నిమిషం విలువైంది అని గుర్తుపెట్టుకోండి. ఒక్క క్షణం వృధా అయినా మీ జీవితమే వృధా అయ్యే ప్రమాదం ఉంది. పెద్ద కలలు కనండి. మీ ఆలోచనలను ఒక పరిమితిలో ఉంచేసుకోకండి. అలాగే ఆ కలలు సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోండి. మీరు కనే పెద్ద కలలే మిమ్మల్ని పెద్ద స్థానంలో నిలబెడతాయి. చివరిగా ప్రతిరోజు మీరు ఒక మెరుగైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడుతుంది. మొత్తానికి మీరు గుర్తుంచుకోవాల్సింది మిమ్మల్ని మీరు దిద్దుకోవడం, ఓటమికి కుంగకపోవడం, మిమ్మల్ని మీరే నమ్మడం, అలాగే ఒక విజేతగా నిలవడం.